అద్దంకి దయాకర్ గారి ట్విట్టర్ హ్యాండిల్ ఇది. ఇక మీరు చూడొచ్చు, అద్దంకి దయాకర్ ఐఎన్సీ తెలంగాణ జనరల్ సెక్రటరీ సీనియర్ స్పోక్స్ పర్సన్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నది. ఇక్కడ కింద చూస్తే తెలంగాణ కాంగ్రెస్ వచ్చేసి ఆయనని ఫాలో కూడా చేస్తున్నది. అయితే ఈ ట్విట్టర్ హ్యాండిల్లో ఈరోజు అద్దంకి దయాకర్ గారు ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియో చూసి ముందుగా నాకు ఆశ్చర్యం వేసింది, దాని తర్వాత నాకు నవ్వు వచ్చింది, దాని తర్వాత నాకు కోపం వచ్చింది. ఫైనల్గా ఇప్పుడు ఈ వీడియో చేస్తాను నేను. ఇన్ని వేరియేషన్లు నాలో వచ్చినాయి ఆయన వీడియో చూసి. ఇక్కడ ఫస్ట్గా వీడియో ఏందో ఒకసారి చూడండి, దాని తర్వాత కూడా మీకు నవ్వు వస్తే కింద కమెంట్ చేయండి, మీకు కోపం వచ్చినా కింద కమెంట్ చేయండి. ఏందో ఆ వీడియో ఒకసారి చూద్దాం. ఇది కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అనుకుంటున్నాడా లేకపోతే రౌడీ అనుకుంటాడా అనే అంశాన్ని తేల్చుకోవాలి మిత్రమా. ఎందుకంటే మీరు ప్రవర్తిస్తున్న తీరు ఒక తరహా అయితే, మీరు మాట్లాడుతున్న తీరు ప్రజాస్వామ్య వ్యవస్థల మీద అవహేళనగా మాట్లాడుతూ ముఖ్యమంత్రుల మీద ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల ఏదో పబ్లిసిటీ లేకపోతే ఇతరత్ర వస్తాయి అనుకునే ఆలోచన బంద్ చేసుకోండి. ఇక్కడ మనకు తెలుసు అద్దంకి దయాకర్ గారు ఒక మంచి మాట్లాడు కౌశిక్ రెడ్డి గారి నుంచి, రౌడీ అనుకుంటున్నాడా అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థల మీద ముఖ్యమంత్రి మీద ఇట్లా మాట్లాడితే పబ్లిసిటీ వస్తుంది అని చెప్పేసి ఆయన చాలా బాగా ఫీల్ అవుతున్నాడు. ముందుగా ఇక్కడ ఈయనకు సమాధానం అన్నది అవసరం. ముందుగా ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి మంచి అంటే నీతి చెప్పే ముందర మన ముడ్డి మనం గడుక్కోవాలి, లేకపోతే ఏమవుతుందంటే వాసన వస్తుంది, గలీజ్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, ఈయన ఏమంటుండు అంటే ఈ మంచి మాట చెప్పాడు, చాలా మంచి విషయం ఇది ఫాలో అవ్వాలి. కానీ మన దగ్గర ఈ విషయాన్ని ఫాలో అవ్వని వ్యక్తి ఒకరు ఉన్నారు. ఎవరు అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలు అంటే అసలు ఆయనకి గౌరవం లేదు, ముఖ్యమంత్రి అంటే అసలు పట్టించుకోడు, అట్లనే రాజకీయాలు చేస్తున్న వ్యక్తి ఒకడు తెలంగాణలో ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక చూడండి. లోపలికి వచ్చారు ముట్టు మీద అంతా అంటే బయటకు పోయి లోపలికి రాలేదండి. లోపలికి వచ్చిన వాళ్ళని తిట్ట బయటకు వచ్చారు, లోపలికి తిట్లకు వచ్చారు. మీరు పంట బాగా తెలియదు, ఎవరో బయటకు ఇచ్చిన వాడు అధికారం. ఈ వ్యక్తి ఎవరో మనందరికీ తెలుసు, గౌరవనీయులు పూజ్యులైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు. ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థలు అంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఇందాక అద్దంకి దయాకర్ గారు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ఎవరు కౌశిక్ రెడ్డి గారు పట్టించుకుంటాడు, దారుణంగా అవమానిస్తున్నాడు అన్నట్లు ఫీల్ అయ్యాడు. ఈ వ్యవస్థల్ని అవమానించింది మీ గురువు మీ దైవం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు. పోలీసుని ఎంతలా గలీజ్గా కించపరుస్తున్నాడు చూడండి. ఎవరైనా సరే ఇంటికి వస్తే, ఇంటి ముందుకు వస్తే మనం గౌరవిస్తాం. ఏమైనా నీళ్ళు తాగుతావా, ఏమైనా తిన్నావా అని చెప్పేసి అడుగుతాం. ఇక్కడ ఇంత దారుణంగా అవమానిస్తున్నాడు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని. ఒక్కసారి మన అద్దంకి దయాకర్ గారు చెప్పాలి. ముఖ్యమంత్రిని అవమానిస్తే అని చెప్పేసి అద్దంకి దయాకర్ గారు ఒక మాట అన్నాడు. ఒకసారి మళ్ళీ ఒకసారి విన్నాం, గోల్డెన్ వర్డ్ అది, ఒక్కసారి వినండి. అగో చూడండి. మాట్లాడుతున్న తీరు ప్రజాస్వామ్య వ్యవస్థల మీద అవహేళనగా మాట్లాడుతూ ముఖ్యమంత్రుల మీద ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల ఏదో పబ్లిసిటీ లేకపోతే ఇతరత్ర వస్తాయి అనుకునే ఆలోచన బంద్ చేసుకోండి. ముఖ్యమంత్రి మీద అవహేళనగా సరే, దాని మీద కూడా వద్దాం. కుప్పలు తెప్పలకు వచ్చినాయి. నేను ఓన్లీ ఆడ ఇంటర్నెట్ మీద కొడితే వాడమ్మ మొత్తం జామ్ అయిపోయింది కంప్యూటర్, అట్లా వచ్చినాయి. అది చూడండి, కొన్ని మీకు మంచి కవిత్వాలు కొన్ని వినిపిస్తాం మీకు. ఏంటది అంటే మన ఏమంటారు పద్యాలు, మంచి పద్యాలు ఉన్నాయి. విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పారు కదా, అట్లా. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న అన్న కనీస జ్ఞానం కూడా మర్చిపోయి అసభ్య పదజాలంతో నోటికొచ్చిన పరుషమైన పదజాలం ఉపయోగిస్తున్నాడు. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ అంటారు, పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాయత కొడుకులు నొక్కని. అట్లాంటి నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. అరే చిల్లరోడా, నువ్వు అసలు మనిషివారా పశువా? ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. లాగులలో తొండలిచి కొట్టురు కొడుకులను ఒక్కనే. ఇదేం సాడిజం నాకు అర్థం కాదు. లాగులలో తొండలు ఇడుస్తాడంట. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో సాడిజం నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి దయచేసి అద్దంకి దయాకర్ గారు ముఖ్యమంత్రి గారిని నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఆయన లాగులో ఎవరన్నా చిన్నప్పుడు తొండేసిండు ఒకసారి కనుక్కోండి. ఆ తొండేస్తే ఆ తొండ ఏం చేస్తుంది అది కూడా నేను ఒకసారి కనుక్కోవాలనుకుంటున్నాను. నా తరఫు నుంచి మీరే అడగాలి ప్లీజ్. తొండలేయాలి. నువ్వు రండగాడు కాబట్టి నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే అత్తనే నా కొడుకల్లారా రండి. ఈ సిగ్గులేనాడు ముక్కు ఇంత పడుకుంది కాబట్టి రాస్తే నాదేం పోయింది అంటాడు. ముక్కు ఇంత పొడుగుంది ఎవరిని ఉద్దేశించి అంటున్నాడో మనందరికి తెలుసు. ఎవరిని అంటే కేసీఆర్ గారిని. ఇక ముక్కు గురించి హైట్ గురించి మనమే మాట్లాడుకోవాలి. రేవంత్ రెడ్డి గారు లాస్ట్కి బాడీ షేమింగ్ కూడా పోయిండు రేవంత్ రెడ్డి గారు. దయచేసి అద్దంకి దయాకర్ గారు ఒక్కసారి ముఖ్యమంత్రి గారిని అడగండి. ఆయనకి కేసీఆర్ గారి ముక్కు ఎందుకు నచ్చింది ఒక్కసారి మాకు కూడా అర్థం కావాలి కదా ప్లీజ్.
లఫుట్ నా కొడుకులతో ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టి రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. ఇదేం సాడిజం అర్థం కాదు. డ్రాయర్ మీద పడ్డాడు, ఒకసారి డ్రాయర్లో తొండలు అంటాడు, ముడి మీద డ్రాయర్ ఉండదు అంటాడు. ఇంకా నేను చెప్పాలనుకున్న విషయం ఉంది కానీ చెప్తే బాగుండదు, ముఖ్యమంత్రిగా చెప్పలేను కానీ. ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. ఎవడన్నా ప్రభుత్వం మీదకి వస్తే నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఊరేసుకొని సచ్చినా ఓ సన్నాసోడా సోయలేనుడా చవట దద్దమ్మ దిక్కుమాలనోడా దివానగా నువ్వు మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిచ్చి కొడతారని చెప్పి నడి బజార్లో ఉరి తీయాలనా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలనా కొన ఊపిరితో నువ్వు ఆయంతో కూడా నీ పీక విసికే బాధ్యత, నీ పార్టీని బొందబెట్టే బాధ్యత. నీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి, బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుదాం. ఇంత నీచమైన భాష, నీచమైన సంస్కృతి, ఇవాళ ఇంత నీచమైన భాష ఊర్లో. సరే, ఏదేమైనా కూడా ఇది ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి కాకముందు భాష, ముఖ్యమంత్రి అయిన తర్వాత భాష. నేను అద్దంకి దయాకర్ గారిని ప్రశ్నిస్తున్నా ఏంటంటే, ఇట్లా ఇంత లో లెవెల్గా చిల్లరగా మాట్లాడే ఒక వ్యక్తి మీ పార్టీలోనే ఉన్నప్పుడు మీరు ఇందాక నేను చెప్పిన కదా, మన ముడ్డి మనం గడుక్కోకుండా పక్కవాడి ముడ్డి గురించి మనం మాట్లాడవచ్చా? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఇంకా ఏమన్నాడు అద్దంకి దయాకర్ గారు ఒకసారి చూద్దాం. ఎందుకంటే కేసీఆర్ ఫ్యామిలీ నిన్ను వాడుకోవడంలో చాలా అడ్వాన్స్ అయిపోయిండ్రు, ఆ విషయాన్ని గమనిస్తే మంచిది. ఈ విషయం మీద నేను ఆప్తా. కేసీఆర్ ఫ్యామిలీ అంటే కౌశిక్ రెడ్డి గారిని వాడుకోవడంలో అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయినట్ట. రేవంత్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ గారు మిమ్మల్ని ఎందుకు వాడుకుంటున్నాడు? ఏ రకంగా మీరు రేవంత్ రెడ్డి గారికి వాడకంలోకి వచ్చిండ్రు ఒకసారి మాకు కూడా చెప్పాలి మీరు, దయచేసి ప్లీజ్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని వాడుకున్నంత లెవెల్లో మరి కేసీఆర్ గారు కౌశిక్ రెడ్డి గారిని వాడుకున్నట్టు మాకు కనిపిస్తలేదు. వాడకం అంటే ఎట్లుంటుంది అని చెప్పేసి మీ ఉదాహరణ రేవంత్ రెడ్డి గారికి మీది అన్నది క్లారిటీగా మాకు అర్థమవుతుంది. దయచేసి ముందు మీ వాడకం గురించి, మిమ్మల్ని రేవంత్ రెడ్డి ఎట్లా వాడుకుంటాడో దాని గురించి ముందు మాట్లాడండి. తర్వాత కౌశిక్ రెడ్డిని ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీ ఎట్లా వాడుకుంటుందో దాని గురించి కూడా మనం మాట్లాడదాం. లేదంటే ఇప్పుడు మీరు పోలీస్ వ్యవస్థ మీద కానీ లేదంటే మీరు ప్రభుత్వ వ్యవస్థ మీద కానీ మీరు మాట్లాడుతున్నది ఏ రకంగా ఉందంటే, నేను ఎమ్మెల్యేని ఏం కాదు, నేను వీధి రౌడీని అనుకోండి. నేను వీధి రౌడీని అనుకోవడం దీనికి, ఇది వీధిలోనే కదా, ఇది వీధిలో కదా, ఇది వీధి రౌడీ అనుకోవడం దీనికి. ఆల్రెడీ మీ కాడ ఉన్నాడు కదా, ఆయన గురించి మాట్లాడండి ముందు, దాని తర్వాత మనం నార్మల్గా అందరి గురించి మాట్లాడుకుందాం. ఏం తొందర వచ్చింది? అట్లనే ఉంటా అనే స్థితి మంచిది కాదు. అన్నిటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి మీద మీరు పేలుతున్న అవాకులు చెవాకులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పిస్తున్నాయనే ఉద్దేశంతో మీరు ఉండొచ్చు కాక, తర్వాత దానికి సంబంధించిన అంశంలో మీరు చెల్లించుకునే మూల్యం కూడా చాలా పెద్దగా ఉండాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి నోటికొచ్చినట్లు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామని చెప్పి నువ్వు అసలు కేసీఆర్ ఏజెంటా లేకపోతే హరీష్ రావు ఏజెంటా కేటీఆర్ ఏజెంటా అనే విషయం పక్కన పెడితే, నువ్వు ఎమ్మెల్యే అనే అంశాన్ని గమనించుకోకపోతే ఇది మంచి పద్ధతి కాదనే విషయాన్ని చెప్పాల్సిన అవసరం అయితే వచ్చింది. ఇక్కడ ఒక విషయం, అద్దంకి దయాకర్ గారు మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్. అంటే ఊకే గాల్లో మాట్లాడాడు, మంచిగా మాట్లాడతాడు, కానీ అప్పుడప్పుడు ఏంటంటే సంబంధం లేని విషయాలను ఎత్తుకుంటాడు. ఇప్పుడు ఎందుకు ఎత్తుకున్నాడు అంటే, ఇది రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఉన్నట్టు, అంటే చాలా పెద్ద అంశం. ఈ అంశంలో అంటే నీళ్లు పోతా అంటే మధ్యలో చేతులు అందరూ కడుక్కుంటున్నారు రాజకీయంగా, నేను కూడా చేతులు కడుక్కుంటా అని చెప్పేసి నీళ్ళలోకి దిగిండు. కాకపోతే నీళ్ళలోకి దిగినాక అర్థమైంది అవి డ్రైనేజ్ నీళ్ళు అని. ఇక చేతులు ఏం కడుక్కుంటూ గలీజ్ వాసన ఆల్రెడీ వస్తుండే. పరిస్థితి ఏంది, ముఖ్యమంత్రి మీద చెప్తే ఏదో వస్తుంది, అది చేస్తే ఇది చేస్తే అని చెప్పేసి ఒక మాట మాట్లాడింది కదా. నేను సింపుల్గా ఒకటే విషయం, ఒక ఇంపార్టెంట్ అంశం ఇక్కడ ఇందాక ఆయన తెరదీసిండు, చాలా ఇంపార్టెంట్ అంశం ఇక్కడ వినండి. కేసీఆర్ ఏజెంటా లేకపోతే హరీష్ రావు ఏజెంటా? ఒక్కటే ప్రశ్న నేను అద్దంకి దయాకర్ గారిని అడుగుతున్నాను ఏంటంటే, సరే ఏజెంట్ల గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మరి మీ గురించి మనం మాట్లాడదాం. మిమ్మల్ని కూడా అట్లనే ఊహించుకోవచ్చా? మీరు రేవంత్ రెడ్డి ఏజెంటు లేదా ఇంకొకరి ఏజెంట్ అని చెప్పేసి ఊహించుకుందామా? ఆ వెసులుబాటు మాకు కూడా ఉందా, లేదా మీకొక్కరికే అట్లా ఊహించుకునే వెసులుబాటు ఉందా? ఒక్కసారి తెలంగాణ ప్రజలకి అద్దంకి దయాకర్ గారు సమాధానం చెప్పాలి. చిల్లర పనులు, చిల్లర వేషాలు రాజకీయాల్లో వేయడం తప్పు, నేను 100% ఒప్పుకుంటా. కానీ
మీరు కరెక్ట్గా ఉండి పక్కవాడిని కమెంట్ చేస్తే అది అర్థమవుతుంది. కానీ మీరే ఇట్లా చిల్లర వేషాలకి దిగి మొత్తానికి ఎవరు చెప్పుకోని ఇందాక తిట్లు చూస్తుంటే వింతకున్నాయి. ముడ్డి అంటాడు, తొండ అంటాడు, వింతగా ఉన్నాయి. ఆ లెవెల్కి మీరు ఆల్రెడీ దిగజారిపోయి ఇప్పుడు మీరే పక్క వాళ్ళకి హితబోధలు చేస్తాం అని చెప్పేసి అంటే నిజంగా ఇది పెద్ద ఘోరం. కాబట్టి ఒక్కసారి అద్దంకి దయాకర్ గారికి, అంటే పర్సనల్గా కూడా నాకు చాలా బాగా తెలుసు అద్దంకి దయాకర్ గారు, ఆయన ఎప్పుడు ఇట్లాంటి విషయాల్లో దిగడు. సరే దిగిండంటే అది కాంట్రవర్సీ అవుతుంది. ఈరోజు కూడా కాంట్రవర్సీ అయింది కాబట్టి చెప్పక తప్పలేదు. ఒక్కసారి మీరు రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఆ తొండ గురించి దాని గురించి ఒకసారి నేను ఇందాక అడిగిన కదా, నా సందేహాలని తప్పకుండా ఒకసారి అడగండి సార్. అడిగి మీరు ఇంకొక ట్విట్టర్లో ఇంకొక వీడియో చేయండి. నాకు సంబంధించిన సంబంధాలు అది మన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో దానికి సమాధానాలు కూడా ట్విట్టర్లో తప్పకుండా ఒక వీడియో మీరు చేస్తారు అని చెప్పేసి నేను భావించుకుంటూ, తప్పకుండా మీరందరూ కూడా దీని మీద స్పందించాలి. రాజకీయ నాయకులు మారాలి అంటే ప్రజలు ముందుగా స్పందించాలి. ఎవడైతే తిట్ల దండకాలు ఎత్తుకుంటాడో అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అది ఎవడైనా సరే, ఏ రాజకీయ పార్టీలో అయినా సరే. అందుకే ప్రజలు ముందుకు రావాలి. తప్పకుండా దీని మీద కమెంట్ చేయండి. ఈ వీడియో యొక్క కింద ఉన్నటువంటి లైక్ బటన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ చేయండి. ఇక ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.